హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రుచి వాహిని. ఇవాళ నేను కాలీఫ్లవర్తో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా మరి. నేను ఒక చిన్న సైజు ఫ్రెష్ కాలీఫ్లవర్ని పురుగులు లేకుండా పెద్ద ముక్కలుగా వెడిపించుకొని నీళ్లతో శుభ్రం చేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ప్రతి పువ్వు చెక్ చేసినా మనకేం కనపడవు, చిన్న చిన్న పురుగులు ఏమైనా డస్ట్ ఉన్నా ఇప్పుడు కనపడదు. ఈ ముక్కలు ఇంకా బాగా క్లీన్ అవ్వాలి, అందులో ఉన్న చిన్న పురుగులు కూడా చనిపోవాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి నీళ్లు బాగా మరిగాక అందులో కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కలను వేసి స్టవ్ ఆఫ్ చేసాక కూడా కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక స్ట్రెయినర్లో తీసుకొని కాస్త చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మార్కెట్లో ఫ్లవరు బాగా దొరుకుతుంది. కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. టైట్గా ప్లస్ వైట్గా ఉండే ఫ్లవర్లో పురుగులు ఉండవు. ప్లస్ తెచ్చాక సేమ్ డే లేకపోతే నెక్స్ట్ డేనే వాడేస్తే బెటరు. అన్నీ కట్ చేశాక ఆ చిన్న చిన్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత వాటికి తగినంత ఉప్పు వేసి చిన్న బాణలిలో 2-3 స్పూన్స్ నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 2 మిరపకాయలు అన్నీ వేసి కాస్త కరివేపాకు, కాస్త ఇంగువ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న 3-4 మిరపకాయలు అందులో వేసి, మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ తాళింపును బౌల్లో వేయాలి. తర్వాత ఒక నిమ్మకాయ జ్యూసు అందులో వేసి మళ్ళీ ఒకసారి కలపండి. మీకు ఎక్కువ పులుపు కావాలంటే ఇంకా ఒక నిమ్మకాయ మీరు వేసుకోవచ్చు. తర్వాత తరిగిన కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ పచ్చడి చపాతీ, పరోటా, అన్నంతో కూడా తినొచ్చు. ఏమీ లేకపోయినా ఇలాగే సాలడ్ లాగా తిన్నా రుచిగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. టేస్టీగా పుల్లగా ఉన్న కాలీఫ్లవర్ చట్నీ రెడీ.